ఐ వాజ్ ఇన్ అ డైలమా దట్ నేను ఎలాంటి ఎన్వైరన్మెంట్లో పని చేస్తున్నాను, ఇంత వర్క్ హెరాస్మెంట్ అయితే ఎక్కడా ఉండదు. అండ్ సో అక్కడికి నా మీద వచ్చినప్పుడు, నాకు హెల్త్ బాగున్నప్పుడు, వెన్ దేవర్ క్వశ్చనింగ్ ఆల్ ఆఫ్ దిస్, నాకు అంత బాగానే అనిపించింది సార్. బట్ ఐఎమ్ అ మ్యారీడ్ ఉమెన్, నాకు ఒక పాప ఉంది. ఐ డెఫినెట్లీ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ మై డాటర్. నాకు ఒక ఫ్యామిలీ ఉంటుంది. సో మోస్ట్లీ మార్నింగ్ 12:30 లాగిన్ అంటే 10:30కి క్యాబ్ ఎక్కి ఇంటికి వెళ్ళేసరికి 1 o'clock అవుతుంది. మోస్ట్ ఆఫ్ ది టైమ్ వీఆర్ ఇన్ టెక్ మహీంద్రా. అండ్ అలాంటి మమ్మల్ని కూడా మీరు పట్టించుకోకుండా ఉంటే ఎలా సార్? అది చాలా తప్పు అనిపించింది. మోర్ ఓవర్ వాళ్ళకి 60 days ఆఫ్ నోటీస్ పీరియడ్ ఉంటుంది. నేను ఇది తప్పించి నేను ఇంకే తప్పు చేసింది లేదు. నాకు ఇమీడియట్ టర్మినేషన్ ఇచ్చారు. సో I have the documents with me that I've never been lying about my health and all of that. And అది కూడా కాక ఇప్పుడు మోర్ అలార్మింగ్ ఏంటంటే సార్, దేర్ వర్క్ కల్చర్ ఆల్సో ఇస్ వరస్ట్ అనే చెప్పాలి. నేను ఏ కంపెనీలో వాష్రూమ్కి వెళ్తే అడిగి వెళ్ళాలి అని వినలేదు సార్. దిస్ ఈస్ ది ఓన్లీ కంపెనీ వేర్ ఐ హెర్డ్ విమెన్ వాష్రూమ్కి వెళ్ళాలంటే కూడా చెప్పాలి. ఫ్లోర్ మీద అరుస్తారు ఎక్కడికి వెళ్ళారు అని. వాష్రూమ్కి వెళ్ళాము అని చెప్పలేక అసలు పని ఉండి వెళ్ళాము అంట. ఎక్కడికైనా వెళ్తే చెప్పి వెళ్ళాలి సార్. ఐఎమ్ నాట్ కంఫర్టబుల్ షేరింగ్ వాష్రూమ్కి వెళ్తున్నాను అంటే బయోబ్రేక్ అని చెప్పండి, లేకపోతే జూపిటర్తో చెప్పండి, ఇంకెవరితోనైనా చెప్పండి. బట్ మీరు చెప్పకుండా ప్లేస్ నుంచి వెళ్ళిపోతే మాకు ఎలా తెలుస్తుంది మీరు ఎక్కడికి వెళ్తున్నారు అని. సో మచ్ ఆఫ్ మైక్రో మేనేజ్మెంట్ ఇస్ బీన్ డన్. అది కూడా దట్ ఈస్ ఇంటాలరబుల్ సార్. ఐఎమ్ అ ఉమెన్, ఐ హ్యావ్ రైట్ టు పీ. ఐ విల్ నాట్ ఆన్సర్ ఎనీ వన్ దట్ ఐఎమ్ గోయింగ్ ఫర్ పీ or loo or I'm doing anything. I have a medical condition where I might require to go little more to the washroom. Company should work accordingly to the employee. That also wasn't given. Women to respectful ga maatladaro sir. Inko